హలో ఫ్రెండ్స్, నమస్తే. మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మరణిస్తామని తెలుసు జవాన్ యుద్ధం మానడం. వ్యవసాయం చేస్తే లాభంతో పాటు నష్టాలు కూడా వస్తాయి అని తెలుసు. రైతన్న నలుగురికి అన్నం పెట్టడం కోసం వ్యవసాయం చేయటం మానడు. వీళ్ళిద్దరూ దేశానికి వెన్నుముకలు. శాంతి భద్రతలతో దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా నిద్రించాలంటే సరిహద్దుల్లో జవానులు ఉండాల్సింది. అలానే అందరూ సమృద్ధిగా అన్నం తినాలంటే రైతన్న మనకి అన్నం తయారు చేసి, అంటే వ్యవసాయం చేసి, సేద్యం చేసి ఆహారాన్ని మనకు అందించాల్సిందే. వీళ్ళిద్దరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అందుకనే రైతు మీకు తారసపడ్డా, జవాన్లు మీకు ఎదురుపడ్డా వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే దేశాన్ని వెలిగించేవాళ్ళు వీళ్ళే. దేశాన్ని శాంతి భద్రతలతో జీవింపజేసేవాడు కూడా వీళ్ళే. సమృద్ధిగా ఆకలి బాధలు లేకుండా చేసేటటువంటి అన్నదాత రైతన్న. ఎందుకంటే వాళ్ళు గొప్ప త్యాగనిరతలని చెప్పొచ్చు. ఎందుకంటే సైనికులు చలిని, ఎండను, వానను ఓర్చి సరిహద్దుల్లో మన కోసం పహారా కాస్తూ నిత్య నిరంతరం మన కోసమే, దేశ ప్రజల కోసమే పాటుపడుతున్నారు. మరి ఆ జవాన్లు ఎంత త్యాగం చేస్తున్నారు, లైఫ్ని సాక్రిఫై చేస్తున్నారు. అలానే రైతన్న అహర్నిశలు కష్టపడి, ఆరుగాలం కష్టపడి, ఎండనక వాననక రేయనక పగలనక మరి ఈ విధమైనటువంటి శ్రమతో భూమిని మరి నమ్ముకొని జీవిస్తూ నలుగురికి అన్నం పెట్టేటటువంటి రైతన్న కూడా ఎంత గొప్పవాడో ఆలోచించండి. వీళ్ళిద్దరినీ ఆదర్శంగా తీసుకోవాలి మనమంతా. ఎందుకంటే వీళ్ళు ఇతరులకు సహాయం చేస్తూ, అంటే హెల్పింగ్ నేచర్తోనే బ్రతికి ఉన్నారు, హెల్పింగ్ నేచరే చేస్తూ ఉన్నారు, సహాయకారులుగా జీవిస్తున్నారు. అలానే మనం ఎందుకు ఉండకూడదు? ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, మీరు ఏ వృత్తి చేస్తున్నా సరే, ఆ ప్రొఫెషన్లో మీరు ఇతరులకు సహాయకారిగా ఉండండి. ఎందుకంటే మనం ఒక ఆఫీసులో వర్క్ చేస్తుంటే అందరికీ అన్ని విషయాలు తెలియదు. కొంతమంది ఏదైనా డౌట్ మిమ్మల్ని అడిగితే దాన్ని క్లారిఫై చేయండి. నెమ్మదిగా మాట్లాడండి. ప్రశాంతంగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చేలా చేయండి. అది గొప్ప సహాయం. తర్వాత మన ఇంటి ముందుకు ఎవరైనా ఆకలితో వచ్చిన వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టండి. అది గొప్ప సాయం. ఎందుకంటే ఆకలితో ఇంకా కూడా ఇంత అభివృద్ధి చెందుతున్న దేశమైనా కానీ, స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు దాటినా కానీ ఇంకా ఆకలి సావులనేవి తగ్గట్లేదు. ఎందుకంటే పట్టెడన్నం మరి ఆకలిని తీరుస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అన్నాన్ని, మీరు తినగా మిగిలినటువంటి అన్నాన్ని ఆకలితో ఆర్తనాదాలు చేసేటటువంటి వాళ్లకు అన్నం పెట్టండి. వాళ్ళ ఆకలి తీర్చండి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అన్నారు. ఒకప్పుడు మీకు తెలుసో తెలియదో కానీ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆకలి చావులనేవి ఉండకూడదు. ఎందుకంటే కొనుక్కొని తింటేనే మరి అన్నం యొక్క వాల్యూ ఏంటో తెలుస్తుంది. కొనుక్కోవటానికి కూడా, అన్నం తినటానికి కూడా, 3 పూటలో పొట్ట నింపుకోవటానికి డబ్బులు లేనటువంటి విగత జీవులు చాలామంది ఉన్నారు ఈ యొక్క భారతదేశంలో. కాబట్టి కొందరి ఆకలిని తీర్చడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక్కరోజు కనుక కనీసం ఒక వ్యక్తికి ఒక్క పూట చాలండి. 3 పూటలు పెట్టకపోయినా ఒక్క పూట కనుక అన్నం పెట్టగలిగితే మనస్ఫూర్తిగా దీవిస్తాడండి. ఎందుకో తెలుసా? ఆకలి అనేది అలా అనిపిస్తుంది. ఆకలి అయినప్పుడే తెలుస్తుంది అన్నం యొక్క విలువేంటనేది. కడుపు కాలినప్పుడే తెలుస్తుంది కష్టం విలువేంటనేది. కన్నీళ్ళు, మనకి కష్టంలో కన్నీళ్ళు వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ కన్నీళ్ళ యొక్క బాధ ఎలా ఉంటుందో. అలానే కాబట్టి మీరు హెల్పింగ్ నేచర్ కలిగి ఉండి, ఇతరులకు ఎంతో కొంత సహాయకారిగా ఉంటూ, సహాయం చేస్తూ ఉంటూ, మీరు మరణించినా కానీ మీరు ఎప్పుడు జీవించాలని. ఎందుకంటే ఒకరికి మనం సాయం చేసామంటే మన కుటుంబం సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది. ఆ సాయం అనేది మన కుటుంబ సభ్యులకి ఏ ఒక్కరికైనా సరే అందుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం హ్యాపీగా ఉంటామని లేదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ప్రాణ సంకటమైన స్థితిలో ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ యొక్క పెయిన్ ఏంటనేది. కాబట్టి ఉన్నంతలోనే ఇతరులకు మనకు తోచినంత సహాయం మనం అందించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.